కొడక్క ఇప్పుడు రారా రారా కొడక్క. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, అలాగే ఎవరిని కించపరచడానికి చేసిన వీడియో కూడా కాదు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చేసిన వీడియో మాత్రమే. ఎవరు కూడా దీనిని పర్సనల్గా తీసుకోకండి. అరే యూట్యూబ్గా నువ్వు చెప్పినట్లు నేను కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, అసలు వ్యూస్ రావడం లేదు. అసలు నేను చేసిన తప్పేంట్రా? బ్రో ఏంటి నువ్వు వాడు వీడు అంటున్నావు? రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడితే నీ ఛానల్ని డెడ్ చేసేస్తా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. సారీ మామ, అలా చేయకు. నేను నిన్ను నమ్ముకునే వీడియోస్ చేస్తున్నా. నా బాధ ఏంటంటే మామ, నేను వీడియో అప్లోడ్ చేశాక 1 లేదా 2 వ్యూస్ మాత్రమే వస్తున్నాయి మామ. అసలు నేను చేసిన తప్పేంటి మావా చెప్పు. ఏడవకు చెప్తా. నువ్వు వీడియో అప్లోడ్ చేసిన టైం నుంచి దానిపైన దాడి చేస్తానే ఉంటావు. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. వైట్ ఇష్యూ ఓపెన్ చేయడమా లేదా రీఫ్రెష్ చేయడమా, ఇలా చేస్తూ ఉంటే ఎలా వైరల్ అవుతాయి చెప్పు. మరి నేను ఏం చేయాలో చెప్పు మావా. నువ్వు వీడియో అప్లోడ్ చేశాక అన్లిస్టెడ్ నుంచి పబ్లిక్ చేసేసి ఆ వైట్ స్టూడియోని నువ్వు ఒక 6 to 7 hours వరకు ఓపెన్ చేయకుండా చూడు. ఆ తర్వాత ఓపెన్ చెయ్యి, అప్పుడు నీ వీడియో వైరల్ అవుతుంది. ఓరిన్ని ఇంతేనా మావా? ఇది తెలియక నేను ప్రతి 1 minute రీఫ్రెష్ చేసి చూసేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ మావా చెప్పినందుకు. సరేలే, థ్యాంక్ యూ. వెళ్ళి వీడియో అప్లోడ్ చేసేయ్. సరే మామా, వీడియో అప్లోడ్ చేసేసి వస్తా. అరే యూట్యూబ్ మావా, నువ్వు చెప్పినట్లే నేను వీడియో అప్లోడ్ చేసి 17 hours వరకు వీడియో ఓపెన్ చేయకుండా, వైటీ స్టూడియో ఓపెన్ చేయకుండా వెయిట్ చేశా. సో ఇప్పుడు నువ్వు చూసుకోవచ్చు ఎన్ని వ్యూస్ వచ్చాయో. ఇది నీకు న్యాయంగా అనిపిస్తుందా మావా? నీ కంటెంట్ బాగాలేదేమో బ్రో. సో ఒకసారి నీ కంటెంట్ వెళ్ళి చెక్ చేసుకో. వీడేంటి నా కంటెంట్ బాగాలేదంటాడు? ఒకసారి నా కంటెంట్ ఏంటో చూసి నీ పని చెప్తావు, ఆగు. ఒకసారి ఊహించండి, భూమిపై ఒక ప్రదేశం, అక్కడ గత 50 సంవత్సరాలకు పైగా నిరంతరం మంటలు మండుతూనే ఉన్నాయి. వర్షం పడినా, మంచు కురిసినా, గాలి ఎంత బలం. నా వీడియో బానే ఉంది కదా, వాయిస్ బాగుంది, తర్వాత విజువల్స్ బాగున్నాయి, ఏఐ క్రియేట్ చేసిన విజువల్స్ వాడా, తర్వాత థంబ్నెయిల్ బాగుంది, టైటిల్ బాగుంది, అయినా కూడా వీడేంటి నా కంటెంట్ చూసుకోమంటాడు? అరే మావా, నా కంటెంట్ సూపర్ ఉంది, అయినా కూడా నువ్వు నా వీడియో వైరల్ చేయలేదు. ఎందుకు? నన్ను ఏమైనా పగబట్టావా నువ్వు? నేనెందుకు నీ పైన పగబడతా బ్రో? నీ కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా ఆడియన్సే నీ వీడియోని పుష్ చేస్తారు, నీ వీడియోని వైరల్ చేస్తారు. ఓ అలానా? సో అయితే నేను ఇంకో కంటెంట్తో వస్తా, అప్పుడు చూద్దాం. యూట్యూబ్ మావా, ఒకసారి ఈ వీడియో చూడు, నీకేమర్థమైందో చెప్పు నాకు. సరే చూసి చెప్తా, ప్లే చేయి మరి. मैं इस चम्मच से यहाँ पे एक कुआं खोदना चाहता हूँ, वो भी हमें जितने लोग सब्सक्राइब करते हैं हम उतने बार इस चम्मच से यहाँ पे गड्ढा खोदते हैं. तो पिछले वीडियो में 3 लोगों ने सब्सक्राइब किया था. जो सब्सक्राइब नहीं करेगा वो एग्जाम में पक्का फेल हो जाएगा. అరే నీ అబ్బా, అరే నివరకు పైన నిప్పు, నీ అబ్బా జఫా. ఇప్పుడు ఈ వీడియో చూసావు కదా మామ నువ్వు, ఇప్పుడు నీ ఒపీనియన్ ఏంటో ఇప్పుడు చెప్పు. రావట్లేదా? ఆగు మావా, ఇలాంటి కళాఖండం వీడియో ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చూసేద్దు. गाइस आज हमारा है डे 12. आज हमारे 21 सब्सक्राइबर, इसलिए आज हम 21 पर निकले. 1 2 करो, सब्सक्राइब करो, शेयर करो. ఏంటి ఇప్పుడు చెప్పలేకపోతున్నావు మామ, సైలెంట్ అయిపోయావు? అలా కాదు బ్రో, ఆ వీడియో ఆడియన్స్ కు నచ్చుతుంది, సో అందుకే వైరల్ అవుతున్నాయి. నువ్వు కూడా చెయ్యి. అంటే ఇప్పుడు నేను కూడా స్పూన్ తీసుకొని ఒక్కో సబ్స్క్రైబర్ చొప్పున ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తే అన్ని స్పూన్ల మట్టి తోడాలా? నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు? సో ఇలా అయితే నేను ఒక సముద్రమే తోడేస్తానేమో మావా.
సో ఫైనల్లీ గైస్, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే యూట్యూబ్ మన వీడియోస్ ఎలా పుష్ చేస్తుందో మనకు కూడా తెలియదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక హార్డ్ వర్క్ క్రియేటర్ తన ఓన్ స్టైల్లో స్క్రిప్ట్ రాసుకొని, తన ఓన్ వాయిస్ డబ్బింగ్ ఇచ్చి, తన ఓన్ ఎడిటింగ్ చేసి చాలా కష్టపడి ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియోకి వచ్చే రిజల్ట్ 1 or 2 వ్యూస్. ఆ వ్యూస్ కూడా తన ఫ్రెండ్సో లేదా తనే చూసుకున్న వ్యూస్ మాత్రమే. న్యూ క్రియేటర్స్ నాలాంటి వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. చాలా హార్డ్ వర్క్ చేసి వీడియోస్ ఎడిటింగ్ చేసి అలా అప్లోడ్ చేశాక ఆ వీడియోస్కి వ్యూస్ రాకపోతే మధ్యలోనే డ్రాప్ అవుట్ చేసేసి వెళ్ళిపోతారు. ఇది నా ఒక్కటి ఫ్రస్ట్రేషన్ కాదు, చాలా మంది న్యూ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ వీడియోస్ కూడా వైరల్ కాకపోవడంతో వాళ్ళు కూడా ఇలానే ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. మీ గ్యాంగ్ లో, మీ ఫ్రెండ్స్ లో చాలా మంది న్యూ క్రియేటర్స్ ఉంటారు. వాళ్లకు ఈ వీడియోస్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ విజిట్ చేసి మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి ఒకవేళ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మావా.